गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. వేదాంత పంచదశలో మొదటిదైన వివేక ప్రకరణంలోని 5 అయిపోయిన తర్వాత రెండవదైన దీప ప్రకరణంలో మొదటిదైన చిత్రదీప ప్రకరణం. ఇందులో కూడా 5 ప్రకరణాలు ఉన్నాయి. చిత్రదీపం, తృప్తి దీపం, కూటస్థ దీపం, ధ్యాన దీపం, నాటక దీపం అని 5 ఉన్నాయి. ఈ దీప ప్రకరణంలో కూడా 5 ప్రకరణాలు ఉన్నాయి. మొదటిది చిత్రదీప ప్రకరణం. ఈ చిత్రదీప ప్రకరణంలో ఏం చెప్తున్నారంటే, చేతనాధిష్టాన రూపమైన వస్త్రం మీద జగద్రూపమైన చిత్రాన్ని చూపిస్తున్నారు. అదే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పి, దృష్టాంతరం చెప్పి దాన్ని ద్రాష్టాంతరంలోకి తీసుకువెళ్తున్నారన్నమాట. ఒక వస్త్రము చేతనాధిష్టానము, దాని మీద జగద్రూపమైన ఈ చిత్రాన్ని ఎలా ఉందో చూపిస్తున్నారు. అందుకే దీన్ని చిత్రదీపం అని, చిత్రదీప ప్రకరణం అని పేరు పెట్టారట. ఈ చిత్రదీప ప్రకరణం వేదాంత సంబంధమైనది కాబట్టి గ్రంథానికి అవసరమైనటువంటి అనుబంధ చతుష్టయం ఉండాలి కదా. ఏ గ్రంథానికైనా అనుబంధ చతుష్టయం ఉండాలి. ఆ గ్రంథంలో ఉన్న విషయం ఏమిటి సంబంధం, ఆ విషయానికి మనకి దానివల్ల ప్రయోజనం ఏమిటి, దానికి ఎవరు అధికారులు, అది ఈ అనుబంధ చతుష్టయం ఏమిటి, విషయము, సంబంధము, ప్రయోజనము, అధికారి. అది ఈ అనుబంధ చతుష్టయం వల్ల లభించే వాటిని దృష్టిలో పెట్టుకోవాలి మనం. అది పెట్టుకుని ఈ మిథ్యాజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నివారించుకుని ఆ పరమార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలన్నమాట. ఈ పరమాత్మ యందు ఈ ఆరోపితమైన ఈ ప్రపంచం యొక్క స్థితి ఎట్లా ఉందో దృష్టాంతపూర్వకంగా వివరిస్తున్నారన్నమాట. ఏ రకంగా? యథా చిత్రపటే దృష్టం అవస్థానం చతుష్టయం పరమాత్మని విజ్ఞేయం తథావస్థ చతుష్టయం. ఇందులో ఏమని చెప్తున్నారు? చిత్రపటంలో 4 అవస్థలు కనిపించినట్లే పరమాత్మ యందు కూడా ఈ చెప్పబోయే విధంగా 4 అవస్థలు ఉన్నాయని తెలుసుకోవాలి. ఈ శ్లోకంలో పరమాత్మననే పదం ప్రస్తుత ప్రసంగార్థానికి వ్యక్తం చేస్తూనే ఉంది అధ్యారోపవాదం. అపవాదం ఈ రెండిటి సహాయంతో పరమాత్మ యందు ఆరోపితమైన జగస్థితిని చూపిస్తున్నారు. దానివల్ల ఏం తెలుస్తోంది? పరమాత్మ అనే పదం అసలు అది ఏది అధ్యారోపవాదం, దాని యందు ఆరోపింపబడుతున్నాయని, ఈ అధ్యారోపవాదం ద్వారా ఈ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటానికి ఆరోపితమైనటువంటి దాని యందు ఆరోపితమైనటువంటి ఈ జగస్థితి ఏది ఉందో, జగత్ స్థితి ఎట్లా ఉంటుందో చూపిస్తున్నారు. ఎట్లా? చిత్రవస్త్రంలో 4 అవస్థలు ఉంటాయి. చిత్రించబడిన వస్త్రంలో 4 అవస్థలు ఉంటాయి. ఏమిటవి? మనం అందరం అమ్మగారి దగ్గర ఈ చిత్రదీప ప్రకరణం వినే ఉంటారు అందరూ కూడా. ఈ చిత్రవస్త్రంలో ఎన్ని ఉన్నాయి? 4 అవస్థలు. ధౌతము అని, ధౌతము అంటే తెల్లటిది అనేవారు అమ్మగారు. తెల్లటి వస్త్రం మొదటిది ధౌతము, రెండోది ఘట్టితము, మూడోది లాంఛితము, 4వది రంజితము అని 4 అవస్థలు అన్నమాట. మొదటి అవస్థ ఏంటి? ధౌతము. ఎలా ఉంది? ఉతకబడి స్వచ్ఛంగా తెల్లగా ఉన్నది, ఎలాంటివి లేకుండా స్వచ్ఛమైన తెల్లగా ఉన్నటువంటి వస్త్రము మొదటిది ధౌతము. దానికి తర్వాత ఏం చేస్తారు? ఆ వస్త్రాన్ని గంజిలో పెడతారు. మరి వేసే చిత్రం కానీ రంగు కానీ నిలవాలి కదా దానికి. అది దాన్ని ఏమంటారు? ఘట్టితము అంటారు. గంజి పెట్టే వరకు వస్త్రం బిరుసుగా అవుతుంది. గంజి వగైరా లేపనాలు పెట్టినది ఘట్టితము.
తర్వాత నలుపు వగైరా ఏదో ఒక రంగులో ముంచబడిన లాంఛతము. తర్వాత దాన్ని ఏం చేస్తారు, ఒక రంగులో ముంచుతారు. ఏ రంగు కావాలనుకుంటే ఆ రంగులో ముంచుతారు. అప్పుడు అది లాంఛితం అవుతుంది. దానిపైన వివిధ వర్ణాలతో చిత్రింపబడినది రంజితము. రకరకాలుగా అన్నమాట. ఏం చేస్తారు, అప్పుడు ఆ వస్త్రం మీద ఒక రంగు వేసి దాని మీద రకరకాల చిత్రాలు వేస్తారు, డిజైన్లు వేస్తారు. ఈ రకంగా వస్త్రం తయారవుతుంది. ముందు ఎలా ఉంది, అది ధౌతంగా ఉంది, తెల్లటిదిగా ఉంది. తర్వాత గంజి పెట్టిన తర్వాత ఘటితమైంది, తర్వాత లాంఛితమైంది రంగులో ముంచి, తర్వాత రంజితమైంది, రంగురంగులుగా కనపడుతుంది. దాని మీద వర్ణించబట్టి చిత్రించారు. వివిధ వర్ణాలతో అనేకమైనటువంటి చిత్రించారు. అదేవిధంగా ఈ పరమాత్మ యందు ఈ చిత్ స్వరూపం ఎట్లా ఉంది, చిత్ అంటే చైతన్యము అనేది మొదటిది. చిత్ స్వరూపం, చైతన్య స్వరూపం ఎలాంటిది, సర్వే సర్వత్రా అంతటా వ్యాపించి ఏ కళంకము లేనటువంటి, నిష్కళంకమైనటువంటి, నిరవయమైనటువంటి, నిష్క్రియమైనటువంటి, తనకు తాను ప్రకాశించుకుంటూ సకలాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆ చిత్ స్వరూపం ఉంది. రెండోది అంతర్యామి, మూడోది సూత్రాత్మ, నాలుగోది విరాట్ అనే 4 అవస్థలు ఉన్నాయని గ్రహించాలి. ఎట్లా, దానికి ఏమిటి వివరణ, పరమాత్మ స్వాభావికంగా మాయ కానీ మాయ యొక్క కార్యాలుగాను ఏవి లేనట్టు శుద్ధ చైతన్యం అని గ్రహించాలి. ఫస్ట్ది ఏం చెప్పారు, చిత్ చైతన్యము. ఆయన ఎలా ఉన్నాడు, ఆయన స్వభావంగానే ఎలా ఉంటాడు, మాయ కానీ మాయ యొక్క కార్యాలు కానీ ఏవి లేవు, శుద్ధ చైతన్యం ఉంది. అక్కడ తెల్లటి వస్త్రం ఎలా ఉందో ఇక్కడ శుద్ధమైనటువంటి చైతన్యం ఉంది. అది గ్రహించాలి. ముందు మనం ఇవన్నీ కూడా మానసికంగా గ్రహించుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఏలండ సంకల్పాలు లేనటువంటి ఆయన తర్వాత ఏం చేశాడు, మాయ అనే ఉపాధితో కూడినందువల్ల అంతర్యామి అవుతున్నాడు. రెండోది అంతర్యామి, దేంతో కలిశాడు, మాయతో కలిశాడు, అంతర్యామి అయ్యాడు. అపంచీకృత పంచమహాభూతాల కార్యమైనటి సమిష్టి సూక్ష్మ శరీరాల సంబంధం వల్ల సూత్రాత్మ అవుతున్నాడు. అది అపంచీకృత పంచమహాభూతాలతో వాటి కార్యమైనటువంటి ఈ సమిష్టిలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరాల సంబంధం వల్ల ఏమవుతున్నాడు, సూత్రాత్మ అవుతున్నాడు. అది పంచీకృత పంచమహాభూతాల కార్యమైనట్టి సమిష్టి స్థూల శరీరాభిమాని అయినందున విరాట్ అని పేరుతో వ్యవహరింపబడుతున్నాడు. ఈ సూక్ష్మ శరీరాలతో ఏమున్నాడు, సూత్రాత్మ. ఏదైతే లోపల ఉన్నదో అది సూత్రాత్మ. ఎట్లా అవి, అపంచీకృత పంచమహాభూతాల వల్ల వాటి యొక్క కార్యమైనటువంటి ఆ సూక్ష్మ శరీరాల సంబంధం ఏదైతే ఉందో దానివల్ల సూత్రాత్మగా ఉంటున్నాడు లోపల. ఈ పంచీకృత పంచమహాభూతాల వల్ల ఏమవుతున్నాడు, స్థూల శరీరాభిమాని అందున విరాట్గా ఉంటున్నాడు. బయట ఎట్లా ఉన్నాడు, జగత్తులో విరాట్ స్వరూపంలో ఉన్నాడు, శరీరంలో కూడా సూత్రాత్మగా ఉన్నాడు, శరీరంగా విరాట్ స్వరూపంలో ఉన్నాడు. అది ఈ పరమాత్మని ఇప్పుడు దేంతో పోల్చారు, చిత్రపటంతో పోల్చారు. చిత్రం, తెల్లటి వస్త్రము, ధౌతము, ఘటితము, లాంఛితము, రంజితము అయ్యి ఒక వస్త్రము 4 రకాలుగా ఎలా మార్పులు చెందిందో అలాగే శుద్ధ చైతన్యం కూడా మాయ కలిసినందువల్ల అంతర్యామి అయ్యాడు. పంచమహాభూతాల కార్యమైనటువంటి సూత్రాత్మ శరీరాల సంబంధాల వల్ల సూత్రాత్మ అయ్యాడు. పంచీకృత పంచమహాభూతాల కార్యమైనట్టి స్థూల శరీరాభిమాని అయినందున విరాట్ అనే పేరుతో ఉన్నాడు. అది ఎట్లా, ఇప్పుడు మనదేంటి, విరాట్ స్వరూపం. శరీరంతో కూడినప్పుడు విరాట్ స్వరూపం, సూక్ష్మ శరీరం లోపల ఉన్నాడు, సూత్రాత్మ అని కూడా అంటారనమాట ఆయన్ని. అది ఏమీ లేనప్పుడు మాయతో కూడినప్పుడు అంతర్యామిగా ఉన్నాడు, సాక్షి స్వరూపంగా ఉన్నాడు. ఏమీ లేనప్పుడు శుద్ధ చైతన్యంగా ఉన్నాడు. ఈ 4 కూడా మనం ఇంకొక రకంగా చాలాసార్లు చెప్పుకున్నాము. స్థూల సూక్ష్మ శరీరాలు, ఏమీ లేనటువంటి సాక్షి స్వరూపంలో ఉన్నది ఈశ్వర చైతన్యం, శుద్ధ చైతన్యం. ఈ మూడింటిని దాటింది శుద్ధ చైతన్యం, అంతర్యామి, సాక్షి రూపంగా ఉన్నాడు. ఈ రకంగా పరమాత్మను చిత్రపటంతో పోల్చినందుకు మరి ఆ చిత్రాల యొక్క విషయం కూడా వివరించాలి కదా, దానిలో ఏమున్నాయి అనేది వివరించుకోవాలి.
దృష్టాంతరాన్ని కూడా వివరిస్తున్నారనమాట. ఏమని? ఈ పరబ్రహ్మం అనే చిత్రపటంలో ఉత్తమ మధ్యమ అధమ భేదాలతో బ్రహ్మ మొదలు స్తంభ పర్యంతము సమస్త ప్రాణులు, నదులు, పర్వతాలు, సముద్రాలు, ఇతర జడ ప్రపంచం అంతా అంకితమై ఉంది. ఎట్లా? చిత్రపటంలో వివిధ చిత్రాలు అంకితమైనట్లు. అది ఆ వస్త్రంలో అనేక రకమైనటువంటి చిత్రాలు, వర్ణాలు ఏం వేశారు దాంట్లో? రకరకాల డిజైన్లు ఎలా వేశారో అలాగే ఈ పరబ్రహ్మం అనే చిత్రపటంలో ఎవరిని ఉత్తమ మధ్యమ అధమ భేదాలతో వాళ్ళ భేదాలని బట్టి, వాళ్ళ యొక్క కర్మాలను బట్టి వాళ్ళ భేదాలు వస్తాయి. ఆ భేదాలను బట్టి శరీరాలు వస్తాయి. అలాగే బ్రహ్మ మొదలుకొని పిపీలు కాదు, బ్రహ్మ మొదలు స్తంభ పర్యంతం ప్రాణులు, నదులు, పర్వతాలు, సముద్రాలు, ఇతర జడ పదార్థం అంతా కూడా సర్వ సృష్టి కూడా ఆ శుద్ధ చైతన్యమైనటువంటి అందులో ఆ పరమాత్మలో లీనమైందనమాట. మరి బ్రహ్మాదులతో కూడిన ఈ జగత్తు చేతనంగా కనిపిస్తోంది కదా. అది బ్రహ్మాదులతో కూడిన ఈ జగత్తంతా కూడా చేతనం కనిపిస్తోంది కదా అంటే చిత్రంలో చిత్రింపబడిన మానవులకు రకరకాల వస్త్రాలు ఉన్నట్టుగా చిత్రింపబడతాయి కదా, అవి వస్త్రాభాసాలు. అది ఇప్పుడు చిత్రంలో ఒక బొమ్మ అక్కడ పెడతారు. అమ్మగారు చెప్పేవారు, షోకేసుల్లో ముందు బొమ్మలు పెడతారు, బొమ్మలు పెట్టి వాటికి చీరలు కడతారు. అక్కడ మానవులకి వస్త్రాలు కొట్టినట్టుగానే కట్టారు కదా, వాటికి కూడా అక్కడ చిత్రింపబడ్డాయి కదా. చిత్రింపబడిన వస్త్రాలని అక్కడ కల్పించారు కదా. అవన్నీ ఏమిటి? వస్త్రాభాసాలు. చిత్రంలో నిజమైన వస్త్రాలలాగా కల్పింపబడి ఉంటాయి అవి. ఒక బొమ్మలోనే ఒక చీరని వేసేసి దానికి వేసేస్తారు, అది కూడా చిత్రిస్తారు. అది అవి వస్త్ర ఆభాసాలు, లేని వస్త్రాలు ఉన్నట్టుగా కనపడుతున్నాయి. అది చిత్రంలో చిత్రింపబడినట్లు. అలాగే అవి ఎందుకు పనికొస్తాయి? ఎండకి వానకి కూడా ఉపయోగపడవు అవి. అది తీసి ఎండ వస్తుందని కప్పుకుందామన్నా, వాన వస్తుందని కప్పుకున్నా ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి యథార్థమైన వస్త్రాలు కాదు, ఊరికే అలా చిత్రంలో చిత్రింపబడిన వస్త్రాలు, ఆభాసాలు. అవి లేనివి ఉన్నట్టుగా కనపడుతున్నాయి, అవి ఎందుకు పనికిరావు. అలాగే చైతన్యంలో అధ్యస్థమైనట్టు కల్పింపబడినట్టు శరీరధారులై విభిన్నమైన పేర్లతో ఆ చిదాభాసం ఆరోపింపబడుతోంది. చేతనం కాకపోయినా చేతనంలాగా కనిపించేదాన్ని చిదాభాసం అంటారు. అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందులో కల్పితమైన ఈ శరీరాలన్నీ కూడా ఈ శరీరధారులైనటువంటి విభిన్నమైన పేర్లతో ఉన్నవాళ్ళు. అనేక రకాలు జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అందరూ మానవులు ఉన్నారు, స్త్రీ పురుష జాతి భేదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందులో కల్పింపబడ్డాయి? ఆ చైతన్యంలోనే కల్పింపబడి ఏం కనపడుతున్నాయి? విభిన్నంగా అనేక రకమైన శరీరాలతో, అనేక రకమైన పేర్లతో. చిదాభాసం అంటే ఆ చిత్తులో ప్రతిఫలించినటువంటి ఆభాసమైనటువంటి, అది చేతనం కాకపోయినా చేతనంలాగా కనిపించే దానిని చిదాభాసం అంటారు. ఇప్పుడు ఈ శరీరం చేతనం కాదు, జడము అయినప్పటికీ కూడా చేతనంలాగానే కనపడుతుంది, ఎందుకంటే లోపల ఉంది కదా చైతన్యం. అది ఈ జీవులే అనేక విధాలుగా జన్మ మరణ రూపమైన సంసరణాన్ని చేస్తున్నాయి. ఇందులో ప్రతిఫలించినటువంటి జీవుడని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళే జన్మ మరణ రూపమైన చావు పుట్టులకి కారణమైనటువంటి సంసరణాన్నంటే ప్రయాణాన్ని చేస్తున్నారు. జన్మ మరణ ప్రవాహ రూపమైన సంసారాన్ని చేస్తున్నాయి. ఎదుట జన్మము మరణము అనేది ప్రవాహ రూపమైనటువంటి ఈ సంసారంలో ఉన్నంతకాలము వీటిలో తాదాత్మ్యం చెంది లీనమైపోయినంత వరకు ఈ జన్మ మరణ ప్రవాహంలో తిరుగుతూనే ఉంటామన్నమాట. సంసార చక్రంలో పరిభ్రమిస్తున్నాయి ఏవి? జీవులందరూ కూడా. నదులు, పర్వతాలు వంటివి జడాలలో చిదాభాసాన్ని కల్పించడానికి వీలుండదు. అది ఇప్పుడు నదులు, పర్వతాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, అవి ఊరికే అలా ఉంటాయి అంతే. వాటిల్లో ఈ చిదాభాసాన్ని కల్పించడానికి వీలుండదు. అమ్మగారు చెప్పేవారు, ఒక మానవ శరీరానికే చిదాభాసాన్ని కల్పించడానికి వీలుంటుంది. వివేక విజ్ఞానాలు ఉన్నాయి, అంతఃకరణ అనేది ఉంది వీళ్ళకి. ఇక్కడ ఆ అంతఃకరణలో ప్రతిఫలిస్తున్నాడు ఈ శరీరం అనే ఉపాధిలో. అంతఃకరణనే లోపల ఉన్నటువంటి, అంతఃకరణం అంటే లోపల ఉన్న కరణాలు పనిచేస్తూ ఉంటాయి, అవి అందులో ప్రతిఫలించాడు.
ప్రతిఫలించి జీవుడు జీవుడు అనుకుంటున్నాడు, కర్మలు చేస్తున్నాడు, జనన మరణ సంసార చక్రంలో తిరుగుతున్నాడు, సంసార ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. అది ఎందుకు వీళ్ళకి మాత్రమే ఉంది? ఎందుకంటే ఇక్కడ ఆత్మస్వరూపం ద్విగుణీకృతం అవుతుంది. అంతఃకరణలో ప్రతిఫలించి, అంతఃకరణం అద్దం లాంటిది కనుక ప్రతిఫలింపజేసుకుంటుంది కనుక అందులో ప్రతిఫలించుకుని ఇవన్నీ చేస్తున్నాడు. అది నదులు పర్వతాలు వాటేందు చిదాభాసను కల్పించడానికి వీలు లేదు. దేవ మనుష్యాదుల శరీరాల్లో చిదాభాస ఉన్నందున ఈ శరీరాలు కలిగి ఉన్నవన్నీ జన్మ మరణ చక్రంలో పరిభ్రమిస్తున్నాయి. దీనివల్ల మనకు వచ్చిన లాభం ఏమిటయ్యా అంటే ఏమీ లేదు, జనన మరణాలే. వాటిల్లో పరిభ్రమిస్తూ ఉంటాం. పరమాత్మ మాత్రం పడడు. ఎందుకంటే జగచ్చక్రంలో ఆయన పడడు. ఆయన వికార రహితుడు, ఎలాంటి వికారాలు లేనటువంటి వాడు. చూస్తూ ఉంటాడంతే, సాక్షి. ఆ సాక్షిని కూడా దాటితే ఉన్నది అసలు పైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే. ఆయన ఎందులోనూ చిక్కుకోడు. అది అమ్మగారు చెప్పేవారు, సూర్యకాంతి సహజంగా ప్రకాశిస్తూ ఉంటుంది, రోడ్ల మీద పడుతుంది, అన్నిటి మీద కూడా సర్వే సర్వత్రా సూర్యకాంతి సహజంగా ప్రకాశిస్తుంది. ఎక్కడన్నా గుంట ఉంటే ఆ గుంటలో నీళ్లు ఉంటే కనుక అందులో ద్విగుణీకృతం అవుతుంది ఆ సూర్యకాంతి, సూర్యుడు అందులో పడి. అలాగే ఈ మానవ శరీరాల్లో ఈ అంతఃకరణం ఉండబట్టి ఈ పరమాత్మ స్వరూపం అందులో ద్విగుణీకృతం అవ్వకబట్టి, ప్రతిఫలించబట్టి ఈ శరీరాల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ జనన మరణం అనే చక్రంలో తిరుగుతున్నారు, కర్మలు చేసుకుంటూ. దేని ఆధీనంలో? ఆ పరమాత్మ స్వరూపం, శుద్ధ చైతన్యమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం సన్నిధిలో ఇవన్నీ కూడా మలినమైపోయి అంతఃకరణలో జీవుడు జీవుడు అని చెప్పి ఇందులో తిరుగుతున్నాడు. ఆయన మాత్రం వికారరహితుడు కనుక ఇందులో పడడు. అది వేదాలను అంగీకరించేవారు భౌతికవాదులకు కూడా ఆత్మకే సంసారం కలుగుతోందని అంటారు. ఈ విధమైన సంసార స్థితి కలగటానికి కారణం ఏమిటి? అది వేదాలను వినేవాళ్ళు కొందరు ఉంటారు, భౌతికవాదులు. ఈ శరీరమే ఆత్మ అనుకునేవాళ్ళు కూడా ఆత్మకే సంసారం కలుగుతోంది అనుకుంటారట. అది వాళ్ళు ఎలా అనుకుంటారట అంటే, జ్ఞానశూన్యుడైన వ్యక్తి రేఖల ద్వారా చూపింపబడిన రంగులను వస్త్రంలోనే ఉన్నట్లుగా అనుకుంటాడు. జ్ఞానశూన్యుడైన వాడు ఏమనుకుంటాడు? రేఖల ద్వారా, డిజైన్ల ద్వారా చూపింపబడిన రంగులు ఎందులో ఉన్నాయనుకుంటాడు? వస్త్రంలోనే ఉన్నాయనుకుంటాడు. అవి వేసినాయని అనుకోడు. ఏమీ తెలియకపోతే ఏముంది, ఒక్కసారి వెళ్ళామంటే ఏదన్నా చూస్తే మనకి దాని మీద, ఆ రంగు మీద అది వేశారు చేశారు అనే దానికంటే ముందు ఆకర్షితమైపోతాం అన్నమాట. అవి చిత్రించాయని అనుకోరట. అట్లాగే అజ్ఞాని అయినవాడు చిదాభాస రూపుడైన జీవుని యందుండే సంసారాన్ని చిద్రూపుడైన పరమాత్మ యందు ఉన్నట్లే అనుకుంటాడు. వీళ్ళందరూ ఎవరు అనుకుంటారు? ఇవన్నీ కూడా జ్ఞాన శూన్యులైనటువంటి వారు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు. వస్త్రంలోనే ఉన్నట్లుగా రంగులన్నీ ఎలా అనుకుంటారో, ఈ అజ్ఞానమైన వాడు చిదాభాస రూపుడైన జీవుని యందుండే ఈ జీవుడిని అనుకోవటం లేదు, ఆ పరమాత్మ యందే ఉన్నట్టే అనుకుంటున్నట్ట. అది చిత్రంలో ఉన్న పర్వతాదులకు వస్త్రాభాసాన్ని కల్పించడం జరగదు. అట్లాగే ఈ సృష్టిలో ఉన్న మట్టి మొదలైన స్థావరాల్లో కూడా చిదాభాస కల్పన కనిపించదు. చిత్రంలో ఇప్పుడు పర్వతాలు అన్నీ చిత్రీకరిస్తారు అనుకోండి, దానికి వస్త్రాలు కడతారా? కట్టలేరు. ఒక మనిషి ఆకారం వస్తేనే అక్కడ వస్త్రం కడతాడు. కనపడ్డే అందులో చిత్రించిన పర్వతాలకి వాటికి వస్త్రాలు కట్టడం ఎలా జరగదు, అలాగే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, మట్టి మొదలైన స్థావరాలన్నీ ఉన్నాయి కదా, స్థావర జంగమాత్మకం అని చెప్తున్నాం కదా. ఈ స్థావరాలన్నిటికీ చిదాభాస కల్పన కుదరదు. చిదాభాసను ఎక్కడ పెడతాడు? అందులో అవి అలా పడుంటాయి అంతే. వివేక విజ్ఞానాలు కానీ అవన్నీ వాటికి రావు, చేయలేరు దానికి అవి. అది ఈ సంసారం పారమార్థికమని, సత్యమని, అది తన స్వరూపంలో సంలగ్నమై ఉందని అనుకోవటం, ఈ సంసార పారమార్థికమని, సత్యమని, అది తన స్వరూపంలో సంలగ్నమై ఉందని అనుకోవటం భ్రాంతి. ఈ విధమైన భ్రాంతిని అవిద్య అంటారు. అది ఇప్పుడు అందులో ఉన్నట్టు ఆత్మయందు ఆరోపింపబడిన సంసారం ఏమని చెప్పారు కదా ముందు, అందరూ కూడా ఆత్మకే సంసారం కలుగుతోందని అనుకుంటున్నారు కదా. ఇదేంటి? పారమార్థిక సత్యం ఇది సంసారం.
అది తన స్వరూపంలో సంలగ్నమై ఉందని అనుకోవటం ఏమిటి? ఈ విధమైన భ్రాంతిని అవిద్య అంటారు. పారమార్థికము వ్యవహారము రెండున్నాయి. పారమార్థిక సత్యము, వ్యావహారిక సత్యము. పారమార్థిక సత్యము, వ్యావహారిక సత్యము రెండు ఉన్నాయన్నమాట. ఈ సంసారం ఏమనుకుంటున్నారు? ఆత్మయందు ఆరోపిస్తున్నారు కదా, అది పారమార్థిక సత్యం అనుకుంటున్నాడు, అది తన స్వరూపంలో ఉందనుకుంటున్నాడు. దాన్ని ఏమంటారు? అవిద్య అంటారు. ఈ భ్రమరూపం నుండి అవిద్యను విద్య ద్వారా, జ్ఞానం ద్వారా విచారించవచ్చు. అది నువ్వు ఏదైతే ఆత్మకన్నీ కూడా తీసుకెళ్ళి ఆపాదిస్తున్నావో, ఆత్మస్వరూపాన్ని విడిగా చూడలేకపోతున్నావో, ఇవన్నీ కూడా దేని ద్వారా వస్తున్నాయి? ఈ వ్యవహారాన్నంతా తీసుకెళ్ళి ఆ పారమార్థికమైనటువంటి దానికి తాదాత్మ్యం చేసేస్తున్నాము. దాంతో దాన్ని మలినం చేసేసుకుంటున్నాము. శుద్ధాంతఃకరణ అవ్వట్లేదు, మలినాంతఃకరణలోనే ఉంటున్నాము. ఈ అవిద్యని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? విద్య కావాలి, జ్ఞానం కావాలి. వాటి ద్వారా నివారించుకోవచ్చు. అదనమాట. ఇప్పుడు ఈ రకంగా చెప్పినటువంటివన్నీ కూడా ఏ రకంగా అయితే వస్త్రం మీద ఈ 4 రకాలైనవి చిత్రీకరించారో, అలాగే ఆ శుద్ధ చైతన్యం అందు కూడా ఈ రకమైనటువంటివి ఎలా చిత్రిస్తున్నారో, మానవుడైన వాడు జన్మలు ఎట్లా ఎత్తుతున్నాడో, ఇవన్నీ కూడా ఈ వస్త్రాభాసాలన్నీ కూడా పర్వతాలకి వాటికి ఎలా కట్టలేరో, అలాగే ఈ జీవుడిలో అంతఃకరణ ఉంది కనుక, ఇందులో భాషిస్తున్నాడు కనుక చిదాసుడు, వీళ్ళందరూ కూడా, ఈ జీవులందరూ జనన మరణ చక్రంలో తిరుగుతున్నారు. దీన్ని తెలుసుకోవాలి అంటే విద్య ద్వారా తెలుసుకోవాలి. ఇదంతా దేనివల్ల పొందుతున్నాము? అవిద్య వల్ల పొందుతున్నాము. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే జ్ఞానం ద్వారా వీటిలన్నిటినీ కూడా నివారించుకోవచ్చు అని చెప్తున్నారు. సరే, ఆ విద్యాస్వరూపం ఎలా ఉంటుంది, దానిని పొందడం ఎట్లా? ఇన్ని గ్రంథాల్లో ఎన్నిసార్లు చెప్పినా ఇవే. సంసారం అనేది సద్రూపమైన ఆత్మ కాదు, ఆత్మాభాస రూపుడైన జీవునికే సంసారం అని ఉంది. సంసారం అంటే ఏంటి? సద్రూపమైనటువంటి ఆత్మస్వరూపం కాదది సంసారం. అది సంసారం అంటే, అమ్మగారు చెప్పేవారు, సంసారం అంటే సమస్యలే, వేరే ఏమీ లేదు. ఆత్మాభాస రూపుడైన జీవునికే సంసారం అని. ఆత్మ అభాసరూపుడైన జీవుడు అని చెప్పి ఆత్మకి ప్రతిరూపమైనటువంటి, అంతఃకరణలో ప్రతిఫలించినటువంటి జీవుడు అని ఎవరిని అనుకుంటున్నామో వానికి ఈ సంసారం. ఈ సంసారం అనేది ఆత్మస్వరూపం మాత్రం కాదు. ఈ విధమైన జ్ఞానం కలగటమే విద్య. ఇది తెలుసుకోవాలి ముందు, పరోక్షంగా ఈ విద్యను తెలుసుకోవాలి. ఇలాంటి విద్య ఎలా దొరుకుతుందయ్యా అంటే వివేకం వల్ల, విచారణ వల్ల కలుగుతుంది. అది తప్ప ఇంకా ఏమీ లేదు. ఏం చేసినా లాభం లేదు. వివేకం కావాలి, జ్ఞానం కావాలి, విచారణ కావాలి. దీనివల్లనే దాన్ని తెలుసుకోగలుగుతాము. ఎవరు గూర్చిన విచారణ వల్ల విద్యాలాభం కలుగుతుంది? దేన్ని చేయాలి? అమ్మగారు చెప్పేవారు, దేంతో చేస్తే దేనివల్ల రాదు. నువ్వు, అమ్మగారు చెప్పేవారు, ఇవన్నీ చెప్పచ్చు. నువ్వు ఎన్ని కొబ్బరికాయలు కొట్టు, ఎన్ని తీర్థయాత్రలు తిరుగు, ఎన్ని చెయ్యి, ఎన్ని చేసినా కానీ కాదు. ఇది కావాలి అనుకుంటే మాత్రం విచారణ కావాలి, వివేకం కావాలి, ధ్యానం కావాలి. ఇవి ఉంటే తప్ప కుదరదు. సాధకుడైన వాడు, ముముక్షువు, జగత్తు, జీవుడు, పరమాత్మ వీటిని గురించి ఎల్లప్పుడూ విచారణ చేస్తూ ఉండాలి. సాధకుడైన వాడు, ఇది కావాలనుకున్నవాడు, సాధకుడైన వాడు, ముముక్షువైన వాడు ఏం చేయాలి? జగత్తు, జీవుడు, పరమాత్మ వీటిని గురించి ఎప్పుడు కూడా విచారణ చేసుకుంటూ ఉండాలి. జగత్ ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏంటి, ఈ జగత్తులో ఉన్న దోషాలను తెలుసుకోవటం, వాటిని నిరాకరించుకోవటము, ఈ జీవత్వంలో ఉన్నటువంటి జీవలక్షణాలను తగ్గించుకోవటము, ఆ పరమాత్మ స్వరూపం అంటే ఏమిటి అనేది ఎప్పుడూ కూడా దాన్ని మనం విచారణ చేస్తూ ఉండాలి. ఇట్లా వివేచన చేసిన పిమ్మట జీవుని గుర్చినట్టు, జగత్తును గుర్చినట్టు భావాలు బాధితమైపోతాయి. ఈ రకంగా విచారణ చేస్తే ఏమవుతుంది? జీవుడు అంటే ఏమిటో, ఆ జగత్ అంటే ఏమిటో, వీటిని గురించిన మనకున్న భావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నిరాకరించబడతాయి. అంటే వాటి స్వరూపం తెలిసినందున సాధకుడు వాటిని ప్రతిషేధిస్తాడు. వాటిని తెలుసుకుంటే ఏం చేస్తాడు? వాటిలో దోషాలు తెలుసుకుంటే కనుక, వాటి స్వరూపం ఇది అని తెలుసుకుంటే కనుక వాటిని ఏం చేస్తాడు? నిరాకరిస్తాడు. ఇట్లా జగత్తు, జీవుడు ప్రతిషేధింపగా
ప్రతిష్ ప్రతిషేధింపబడగా ఇక మిగిలేది బ్రహ్మస్వరూపమైన ఆత్మ మాత్రమే. ఈ విమర్శకు ఫలస్వరూపం మోక్షకాలంలో మిగిలి ఉంటుంది. ఇలా తెలుసుకున్నందువల్ల ఏంటి లాభం? విద్య కావాలి. ఆ విద్యని ఆ విద్యా స్వరూపం ఏంటో చెప్పారు. విద్య అంటే ముందు విద్య ద్వారా, జ్ఞానం ద్వారా మనలో ఉన్నటువంటి ఈ అవిద్య తొలగిపోతుంది. ఆ విద్య అనేది ఎలాంటిది అంటే వివేక విచారణల వల్లే తెలుస్తుంది ఆ విద్య అనేది. ఏమని? ఇదంతా కూడా జీవుడికే కానీ అసలైనటువంటి నిర్వికారమైనటువంటి ఆత్మస్వరూపానికి ఎలాంటి సంసారము లేదని తెలుసుకుని ఈ విద్యా లాభం వల్ల ఏం కలుగుతుందయ్యా అంటే, విద్య వల్ల లాభం ఏమిటి కలుగుతుంది అంటే, జగత్తు, జీవుడు, పరమాత్మ, ఈశ్వరుడు ఈ ముగ్గురు యొక్క విచారణ చేయటం వల్ల ఈ జగత్తులో ఉన్నటువంటి జీవుల్లో ఉన్నటువంటి లక్షణాలని, ఉన్న దోషాలని తెలుసుకుని వాటిని నిరాకరించుకోగలిగితే మిగిలి ఉండేది ఏమిటి? విమర్శకు కారణం ఏమిటి? బ్రహ్మస్వరూపమైన ఆత్మ మాత్రమే మిగులుతుంది. ఈ ఆత్మ మాత్రమే మిగిలినప్పుడు, ఇది తెలుసుకున్నప్పుడు మోక్షకాలంలో ఏం మిగులుతుంది? ఫలస్వరూపంగా మిగులుతుంది. సాధన చేయగా చేయగా ఫలం ఏం దొరుకుతున్నప్పుడు మోక్షకాలం మిగిలి ఉంటుందన్నమాట. జగత్తు, జీవుడు ఈ రెండు బాధితమైనందువల్ల జగత్ ప్రతీతం కాదు కదా, అందువల్ల పఠన పాఠనాది వ్యవహారాలు ఉండవు కదా. అది ఈ జగత్తు, జీవుడు ఇద్దరు లేకపోతే ఇంకా చేసేదేముంది? జగత్తు కనపడదు. ఇక పఠనాలు, పాఠనాలు, ఇవన్నీ వ్యవహారాలు ఇవన్నీ ఎందుకు ఉండవు కదా అంటే, బాధితం అంటే కనపడకుండా పోవటం కాదు, ప్రతీతి లేకుండా పోవటం అని అనుకోకూడదు. జీవుడు, జగత్ అనేవి మిథ్యారూపం కలవనే నిశ్చయాత్మక జ్ఞానం కలగటమే బాధితమవటం అంటే అర్థము. ఎక్కడికి పోతాయి? ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పారు అమ్మగారు, ఎన్నిసార్లు మనం చెప్పుకున్నాము. ఎక్కడికి పోవు, అన్నీ ఉంటాయి అక్కడే. అలా అనుకోకూడదు. జీవుడు, జగత్తు మిథ్య అనే నిశ్చయాత్మక జ్ఞానం కలగాలి. అది బాధితం అవటం అంటే, నిరాకరించటం అంటే. అంతేగాని ప్రతీతి లేకుండా పోవటం కాదు. లేకుండా ఎక్కడికి పోతాయి? బయట జగత్తు ఉంది, లోపల కూడా ఉంది. బయట కళ్ళు తెరిస్తే బయట జగత్తు, కళ్ళు మూస్తే లోపల జగత్తు, కావాల్సినంత ఉంది మనకి. అది కనపడకుండా ఎక్కడికి పోతాయి? సుషుప్తి, మూర్ఛ, మృత్యువు మొదలైన స్థితిలో జగజ్జీవ ప్రతీతి ఉండదు. కాబట్టి మానవుడికి తత్వజ్ఞానం లేకుండానే మోక్షం వస్తుందని అనుకోవాల్సి వస్తుంది. అది మోక్ష జ్ఞానం రావాలి అంటే నీకు సుషుప్తిలో ఉన్న మూర్ఛ వచ్చినా, మృత్యు వచ్చినా, చావు వస్తుంది కదా. అప్పుడు జీవప్రతీతి ఉండదు కదా. మన గాఢ నిద్రలో ఏముంది? ఏమీ లేవు. మూర్ఛరోగికి కూడా ఏమీ ఉండదు. మరణం తర్వాత ఏముంది మనకి? ఈ జగజ్జీవ ప్రతీతే ఉండదు. ఇక మానవుడికి తత్వజ్ఞానం లేకుండానే మోక్షం వచ్చేస్తుందని అనుకుంటామా? కనపట్టలేదని. కనపడకుండా ఎక్కడికి పోదు. కనపడకుండా పోవటం కాదు, ఇది మిథ్య అనే నిశ్చయ జ్ఞానం కలగాలి. కలిగి అన్నీ కూడా వాడుకోవచ్చు. తిరగాలి. ఈ శరీరం ఉంది కదా, ప్రారంధ శరీరం ఉంది. ఈ విచారణ, వివేకం వల్ల ఆత్మస్వరూపం ఇలాంటిది, జగత్తులో దోషాలు ఇలాంటివి, జీవుడు ఇలా చేస్తున్నాడు, జీవలక్షణాలు ఇలా ఉన్నాయి అని చెప్పి వీటిలన్నిటినీ నిరాకరించుకుంటూ మనము ఈ సృష్టిలో తిరగటమే అన్నమాట. అలా కాకుండా కళ్ళు మూసుకుని కూర్చుంటేనే మోక్షం వచ్చేస్తుంది, తత్వజ్ఞానం లేకుండానే మోక్షం వస్తుంది అనుకుంటే గాఢ నిద్ర వస్తుంది, మూర్ఛ, మృత్యువు కూడా వస్తున్నాయి కదా. వీటిలో జగత్తు యొక్క, జీవుడి యొక్క ప్రతీతే ఉండట్లేదు కదా. నేనున్నాననే ధ్యాస కూడా లేదు కదా. లేచాక చెప్తున్నావు నేనున్నాను అని. కనుక అలా కాదు. బాధితమవటము అంటే కనపడకుండా పోవటం కాదు. ఏంటది? మిథ్య అనే భావం కలగటం అన్నమాట. సత్యస్వరూపత్వ నిశ్చయం అంటే జగత్తు విస్తృతమవటమే కాదు, పరమాత్మ శేషరూపంలో మిగిలిపోవటం అన్నమాట. అది సత్యస్వరూపత్వ నిశ్చయం అంటే. సత్యమైనటువంటి ఆ స్వరూపత్వాన్ని నిశ్చయం చేసుకోవటం అంటే ఏమిటి? జగత్తు విస్మృతి కనపడకుండా పోవటం, మర్చిపోవటం కాదు, పరమాత్మ శేషరూపంలో మిగిలి ఉండాలి. అది అట్లా కాకుండా జగత్తుకి విస్మృతిని శేషరూపంలో ఉండటం అనుకుంటే ఇక జీవన్ముక్తి అనేది అసంభవం. అది ఎట్లా అంటే, ఎంతసేపు జగత్తును వదిలేశాను అనుకుని సూక్ష్మరూపంగా మనలో అనేక రకంగా విషయాలను పెట్టుకుని, ఆలోచనలు పెట్టుకుని, నేనేం చూడటం నేనేం చేయటం లేదండి అంటే లేదు. లాభం నీకు లోపల కావలసినంత ఉంది. అవన్నీ నిరాకరించుకో. అప్పుడు ఏం మిగలాలి? పరమాత్మ శేషరూపంలో మిగలాలి. విషయాలు మిగలకూడదు శేషరూపంలో.
అన్నీ నిరాకరించగా నీతి వాక్యాల ద్వారా ఏది మిగులుతుందో అది పరమాత్మ స్వరూపం, అది ఉంచుకోవాలి. అంతేగాని నేను శేషరూపంగా మానసికంగా విషయాన్ని లోపల గుచ్చుకుంటూ బయటకు నేను అన్నీ వదిలేశాను, నేనేం చేయటం లేదు అనేది మాత్రం కుదరదనమాట. శేషరూప